భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తానికి సంబంధించిన అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆదోనితో పాటుగా ఎన్నో నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఆదోనికి రాబోతా ఉన్నాడు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను వదిలిపెట్టి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఒకటి, ఆదోనిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఒకటి అని పార్టీ ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆదోనికి ఈ నెల 11వ తారీఖున ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తుందనంగా హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి వచ్చి ఆదోనిలో మీకు హామీ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రజలను కాపాడుకుంటామని ఇవ్వబోతా ఉన్నాడు. మీరందరూ కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరందరూ కూడా రాసుకోండి, గుర్తు పెట్టుకోండి, గ్రామాల్లో చెప్పండి. 11వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ కుటుంబాలతో సహా అక్కలు, చెల్లెలు, అమ్మలు కూడా రావాలి, తప్పనిసరిగా రావాలి. ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావాలి. అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ లో పెద్ద బహిరంగ సభ చేస్తాం. ఎండ ఉండదు, పైన పెద్ద జర్మన్ టెంట్లని బాగా నీడ ఉండే విధంగా బ్రహ్మాండమైన నీడలో కూర్చోబెడతాం. మంచి భోజనం పెడతాం. రండి, సభలో పాల్గొనండి. జేపీ నడ్డా గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు వచ్చే ప్రసంగాన్ని వినండి. ఆయన మీకు ఆదోని ప్రజలకు హామీ ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని తెలుసుకోండి, నన్ను దీవించండి. భారతీయ జనతా పార్టీకి భరోసా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఇప్పుడు వచ్చిన సంఖ్య కంటే మీరు కుటుంబంతో వస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి రావాలని, నా కోసం రావాలని, నన్ను ఆశీర్వదించడానికి అమ్మ, అక్క, చెల్లితో పాటుగా రావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. ఇప్పుడే సోదరుడు మల్లప్పన్న చాలా స్పష్టంగా చెప్పాడు, మేం చేస్తున్న పోరాటం మా కోసం కాదు, మేమందరూ కలిసికట్టి చేస్తున్న పోరాటం ఆదోని కోసం, ఆదోని ప్రజల కోసం, మీ అవసరాల కోసం. ఆదోనిలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మనము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేశాం. ప్రజల్ని మోసం చేసినాడు, అందువల్ల మాకందరికి కోపం. ప్రజలకు ఖర్చు పెట్టమని, అంటే రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలి, కొళాయిలు వేయాలంటే డబ్బులు కావాలి, మరుగుదొడ్లు కట్టాలంటే డబ్బులు కావాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని డబ్బులు కావాలి, ఆటో డ్రైవర్లకు ఆటోలు కొని ఇవ్వాలంటే డబ్బులు కావాలి, ఆటో డ్రైవర్లకి లోన్లు ఇచ్చి సొంత ఆటోలు కొనుక్కోవాలంటే కూడా డబ్బులు కావాలి. ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వాలు ఆదోనికి పంపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులన్నీ పంపక కాదు, డబ్బులన్నీ ఆదోని దాకా వస్తున్నాయి. కానీ మీ దగ్గరికి, మీ ఇంటికి చేరటం లేదంతే. ఎవరు కొట్టేస్తున్నారు చెప్పాలి, ఎవరు కొట్టేస్తున్నారు? సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చే డబ్బులన్నీ కొట్టేసి మూటలు మూటలకు కట్టి ఇంట్లో పెట్టుకుంటా. ఎవరికో కోపం వస్తుంది. ఒక ఆటో డ్రైవర్కి కోపం వచ్చింది, ఏమయ్యా వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటున్నావు, రోడ్లు ఇన్ని గుంతలు ఉన్నాయి, రోడ్ల మీద నడిస్తే తెలుస్తుంది అని అన్నాడు ఒక ఆటో డ్రైవర్ కలబాయిలో. ఆయన తీసుకెళ్ళి కొట్టినారా లేదా ఆటో డ్రైవర్ చెప్పాలా? కొట్టినారు. అంటే ఆలోచన చేయండి, ఎవడు కూడా అడగడానికి వీలు లేదు. ఏమయ్యా మా డబ్బులు తినేస్తా ఉన్నావు,
ఏమయ్యా మాకు రావాల్సిన పథకాలన్నీ తినేస్తా ఉన్నావు, ఏమయ్యా మేము అడిగితే మమ్మల్ని కొడతా ఉన్నావు, ఊరిలో ఎక్కువగా మాట్లాడితే మా స్థలాలన్నీ కబ్జా చేస్తా ఉన్నావు అని అడిగితే కొడతారు, తిడతారు, బెదిరిస్తారు, పోలీస్ కేసులు పెడతారు. ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నిస్తాం. ఇది ఎంతకాలం? 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డే ఉన్నాడు. ఇంకా ఎంతకాలం భరించాలి ఎమ్మెల్యేని? మనకి ఇంకేమీ వద్దా? ఆడు ఎలక్షన్ టైంలో ఇచ్చే 200, 300 ఇప్పుడు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తారంట. ఎందుకు భయపడిపోయినాడు? ఈ దెబ్బకి అందరూ గెలిచినాం కదా, ఓడిపోతానని అర్థం అయిపోయింది. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తానంటాడంట. ఆలోచన చేయండి అమ్మ. ఈరోజు మనకు అన్ని ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఎన్నికలు జరుగుతాయి? ఎందుకు ఎమ్మెల్యేని ఎన్నుకుంటాము? ఎందుకు ఓటేస్తాం? మన వీధిలో పనులు జరగాలని, మన కుటుంబంలో ఎవరన్నా బిడ్డ ఉంటే ఉద్యోగం రావాలని, మనకి ఏదన్నా సరే ఆదరవు దొరకాలని, రైతుకు కష్టం పోవాలని మనం ఎన్నికల్లో ఓట్లు వేస్తాం. కానీ ప్రతిసారి ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రతిసారి కూడా మీ దగ్గర అధికారం తీసుకొని, అమ్మ ఆలోచన చేయండి, మీరు ఓట్లు వేయకపోతే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేవాడా? పోనీ ఏ రోజన్నా మీ వల్లనే అతనికి అధికారం వచ్చింది కదా, మీ వల్లనే అతను ఎమ్మెల్యే అయినాడు కదా, ఏ రోజన్నా మిమ్మల్ని కనీసం మనుషులుగా అన్నా గుర్తించినాడా? ఏదైనా కష్టం కోసం ఆయన ఇంటికి వెళ్ళండి, గేట్ దగ్గర చేయి కట్టుకొని నిలబడాలంట. ఆడేమైనా మనిషా? ఆడేమైనా ఊడి పడినాడు అనుకుంటున్నాడు ఆడ నుంచానా? ఆలోచన చేయి, అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వాడికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తామా తల్లి? చెప్పండి అమ్మ. ఆడింటి ముందు చేయి కట్టుకొని నిలబడ్డానికి మనం ఓట్లు వేయాలంటావా అని ఆదోని ప్రజలు సూటిగా అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పండి అమ్మ. ఇంకెంతకాలం భరిస్తాం ఇదంతా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా. చాలా మంది అడుగుతారు, ఆదోని ఎట్లా డెవలప్ చేస్తావా? ఆదోనికి చాలా డబ్బులు, ఇప్పుడు అన్నిటికీ డబ్బులు కావాలి కదా, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు అని అడుగుతారు. నాకు చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వెళ్ళి మాట్లాడతాను. ఆయన 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. నరేంద్ర మోదీ గారి శిష్యుడు నేను. భారతీయ జనతా పార్టీ నాకు చాలా గొప్పగా విలువనిచ్చింది. నేను వెళ్ళి అడిగితే నరేంద్ర మోదీ గారు 10 రూపాయలు, 2 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చేయండి, 8 రూపాయలు మీరు ఇవ్వండి అంటే తప్పనిసరిగా ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆదోని డెవలప్ చేసుకుంటా. ఆదోన్లో మీకు అందరికీ కూడా రోడ్లు వేస్తా, ఇంటింటికి కుళాయిస్తా, రోజు నీళ్ళు ఇస్తా. ఇప్పుడు ఇవ్వలేను, వచ్చే వేసవికి, వచ్చే సమ్మర్ టయానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నీళ్ళు ఇస్తా. ఆడవాళ్ళందరికీ తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగుదొడ్ల పేరు మీద కోట్ల రూపాయలు తినేసాడు ఈ సాయిప్రసాద్ రెడ్డి. ఏం మాట్లాడదాం? ఆడవాళ్లకు మరుగుదొడ్లు కడతారనే పేరు మీద డబ్బులు పంపిస్తే నరేంద్ర మోదీ గారు విపరీతంగా తినేసి ఆడవాళ్ళని గాలికి వదిలేసినాడు. అక్క అమ్మలకి గౌరవం లేకుండా చేసినాడు. ఇన్నిసార్లు ఆ దుర్మార్గుడికి అవకాశం ఇచ్చారు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీకు ఏమీ చేయనివాడు, మిమ్మల్ని అణిచేసేవాడు, మీ మీద రౌడీజం చేసేవాడు, గూండాయిజం చేసేవాడు, ఒక్క పైసాకు పనికి రానివాడు, ఆయన నెత్తిన పెట్టుకుని ఊరేగాలనా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను డాక్టర్ని, నా వృత్తిరీత్యా నేను డాక్టర్ని. నేను కబ్జాకారుని కాదు, రౌడీని కాదు, గూండాని కాదు, నరేంద్ర మోదీ శిష్యుణ్ణి. ఆయన చెబితే రాజకీయాల్లోకి వచ్చిన, ఆయన చెబితే ఆదోనికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. మీకు మంచి చేస్తానంటున్నా. ఒక్క రూపాయి అవినీతి చేయనని చెప్తా ఉన్నా. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా 1 రూపాయిలో తేడా లేకుండా మీకు ఖర్చు పెడతానంటా ఉన్నా. నాతో పాటుగా 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా అండగా నిలబడతా ఉన్నాయి. ఆలోచన చేయండి అమ్మా. నేను అడుగుతుంది ఒకే ఒక్కసారి ఆశీర్వాదం, ఒకే ఒక్కసారి ఓటు. ఆదోనిని తలరాత మార్చే ఓటు. ఒక్కసారి ఓటు వేయాల్సిందిగా. పింఛన్లు లేవని అమ్మ చెప్తా ఉంది.